ఇంటర్వెల్ ముందు ఒక 20 మినిట్స్, ప్రీ క్లైమాక్స్ ముందు ఒక 1 అవర్ 20 మినిట్స్ టెర్రిఫిక్ ఉండబోతుందని మన ప్రొడ్యూసర్ గారు చెప్పారు. సో ఇప్పుడు ట్రైలర్ వచ్చేది చూసి చెప్పు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే లైక్, షేర్, ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి గుద్దండి. తిప్పి కొడితే 30 మంది కూడా లేరు, చూస్తలేరు కదా, అందరు చూస్తున్నారు. ఒక 400-500 మెంబర్స్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం చేస్తలేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ కమింగ్ టు ద ట్రైలర్ రివ్యూ ఆఫ్ మాస్ జాతర. 7:03కి వస్తుంది అన్నారు, కానీ ఒక 10-15 మినిట్స్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడే చూడడం జరిగింది. స్టారింగ్ మన రవితేజ గారు, నవీన్ చంద్ర, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సో డైరెక్ట్ గా ట్రైలర్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అవుట్ అండ్ అవుట్ మసాలా మూవీ లాగా ఉంది. అండ్ మన ప్రొడ్యూసర్ గారు ప్రామిస్ చేసినట్టే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్. ఆఫ్టర్ అ లాంగ్ టైం ట్రైలర్ చూశాక ఒక గట్ ఫీలింగ్ అయితే వచ్చింది. ఈసారి ఖచ్చితంగా రవితేజ గారు కొడతారు, ఒక హిట్ కొడతారు అని. ఎందుకంటే ప్రీవియస్ సినిమాలు చూస్తే రొటీన్ బాగాలేకుండే, అసలు ఏం బాగాలేకుండే. సో చాలా బాగుంది. రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ ఎలిమెంట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అట్ ద సేమ్ టైం ఆ పోలీస్ గెటప్ ఏదైతే చేస్తున్నారో కొద్దిగా విక్రమార్కుడు షేడ్స్ కనబడ్డాయి సీరియస్ క్యారెక్టర్ లో. బాగున్నది. కామెడీ యాంగిల్ కూడా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీల గారు ఒక సటిల్ బబ్లీ క్యారెక్టర్ చేస్తున్నట్టుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు కామెడియన్స్. సో ఆల్ టుగెదర్ గుడ్. అండ్ హైలైట్ ఆఫ్ ద ట్రైలర్ నాకు అనిపించింది నవీన్ చంద్ర గారి పర్ఫార్మెన్స్. విలన్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాయిస్ లో బేస్ చాలా బాగుంది. టెరిఫిక్ అంటే టెరిఫిక్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద ట్రైలర్ చాలా బాగుంది. విజువల్స్ అయితే స్టన్నింగ్, చాలా రిచ్ గా కనబడుతున్నాయి ప్రొడక్షన్ వాల్యూ. సో మెయిన్ ఏంటంటే మన బీమ్స్ గారి మ్యూజిక్, ఆల్రెడీ సాంగ్స్ అన్ని బాగున్నాయి. అండ్ ట్రైలర్ కట్ చూశాక ఖచ్చితంగా నాకైతే హిట్ కొడుతున్నాడు రవితేజ అనిపించింది. టీజర్స్, ప్రీవియస్ వచ్చిన క్లిప్స్ విషయానికి చూస్తే మాత్రం సేమ్ రొటీన్ గా అనిపించింది, కానీ కొద్దిగా కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మాస్ మసాలా ఉంది. అది మాత్రము రవితేజ గారి సినిమాలో ఉండాల్సిందే, విత్ కామెడీ టచ్. సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. కమింగ్ ఇన్ థియేటర్స్ 31st October 6 PM ప్రీమియర్స్ అని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ కి అఫీషియల్ రిలీజ్ అనుకుంటా. డెఫినెట్లీ మీ నియర్ బై థియేటర్స్ లో ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చి నా ఛానల్లో రివ్యూ చూడండి. టిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొద్దిగా గట్టిగా గుద్దండి. క్యాచ్ యూ.